శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు వాస్తు అద్భుతం ఛానల్. నా పేరు రేణుకా ప్రసాద్. నేను వాస్తు, జ్యోతిష్యం, న్యూమరాలజీ, ముహూర్తాలకు సంబంధించిన విషయాలు అడ్వైజ్ చేస్తూ ఉంటాను. ఈరోజు మనం ఎలివేషన్ వాస్తు ప్రకారం ఎలివేషన్ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే గృహ నిర్మాణం మనం వాస్తు ప్రకారం నిర్మించుకున్నప్పటికీ ఎలివేషన్ కూడా ఖచ్చితంగా వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి. ఎందువల్లంటే ఎలివేషన్ దోషాలు కూడా ఆ ఇంట్లోని వారి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎలివేషన్ కూడా మనం వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఎలివేషన్ అనేది ఏంటంటే ఇంటి యొక్క లుక్ అన్నమాట. ఇల్లు అందంగా ఉండటం గురించి మనం ఏ రోడ్ ఫేసింగ్ అయితే తూర్పు సింహద్వారాలకి తూర్పు వైపుని, ఉత్తర సింహద్వారాలకు ఉత్తరం వైపుని, దక్షిణ సింహద్వారానికి దక్షిణ వైపుని, పశ్చిమ సింహద్వారానికి పశ్చిమ వైపుని మనం ఎలివేషన్ ఏర్పాటు చేసుకుంటాం. అయితే ఈరోజు ఏ విధంగా ఎలివేషన్ ఏర్పాటు చేసుకోవాలి వాస్తు ప్రకారం అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం ఈస్ట్ ఫేసింగ్ అయితే మనం ఇలాగ తూర్పాగ్నేయంలో మెట్లు ఏర్పాటు చేసుకుని ఇలా తూర్పు వైపున ఎలివేషన్ చేసుకుంటాం అనమాట. అయితే ఇక్కడ ఈ ఎలివేషన్ గురించి చెప్పేటప్పుడు మెట్ల ల్యాండింగ్ కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి. మెట్ల ల్యాండింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తూర్పాగ్నేయంలో పిల్లరేసి ఈ విధంగా మెట్ల ల్యాండింగ్ ఏర్పాటు చేసుకోవద్దు. కాంటిలేవర్ బీమ్ నుంచి మాత్రమే మెట్ల ల్యాండింగ్ ఏర్పాటు చేసుకోండి. ఎందువల్లంటే ఎప్పుడైతే నేల లోపల నుంచి మనం కింద నుంచి పిల్లర్ వేసామో అది ఖచ్చితంగా తూర్పాగ్నేయం పెంపు దోషం ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఇలా పిల్లర్ వేయకుండా కాంటిలేవర్ బీమ్ నుంచి మాత్రమే మనం మెట్ల ల్యాండింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇక ఎలివేషన్ విషయం వస్తే ఈ విధంగా మనం తూర్పు భాగంలో ఎలివేషన్ చేసేటప్పుడు కింద నేలకు తాకి అంటే కింద నేల నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎలివేషన్ ఏర్పాటు చేసుకోవద్దు. పైన లెంటల్ బీమ్ లెవెల్ నుంచి పైకి ఎలివేషన్ చేసుకుంటే సత్ఫలితాలు పొందుతాం. ఎందువల్లంటే ఖచ్చితంగా మనకి ఎప్పుడైతే నేలకి కనుక ఎలివేషన్ తాకిందో మనం తూర్పాగ్నేయం పెంపు దోషాలు ఏర్పడతాయి. మన స్త్రీలకు సంబంధించిన ఇబ్బందులు, అనారోగ్యాలు ఇటువంటివన్నీ కూడా మనకి తూర్పాగ్నేయం పెంపు దోషం వల్ల ఏర్పడతాయి. కాబట్టి నేలకు తగిలే విధంగా ఎలివేషన్ చేసుకోవద్దు. అదే విధంగా మూతపడే విధంగా అంటే తూర్పు భాగం పూర్వకాలంలో ఏమేమంటే ఇల్లులు 4 గోడల మీద నిర్మాణాలు జరిగేవి. ఇప్పుడేమో 3 గోడల మీద గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. కాబట్టి మనకు ఆగ్నేయంతో పాటు తూర్పు భాగం కూడా మూతపడిపోతుంది. అందువల్ల ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం తూర్పు ఉత్తర భాగాల్లో ఎలివేషన్ తక్కువగా అంటే ఎక్కువ గ్యాప్లు ఉండి బాగా ఎక్కువగా గ్యాప్లు ఎక్కువగా ఉండి ఖాళీగా ఉండే విధంగా ఎలివేషన్ చేసుకుంటే మనం సత్ఫలితాలను పొందుతాం అనమాట. మూత వేయవద్దు. ఎందుకంటే తూర్పుతో పాటు ఆగ్నేయంతో పాటు తూర్పు కూడా మూతపడిపోతుంది అనమాట. కాబట్టి ఈ తూర్పు భాగంలో చేసే ఎలివేషన్ లో ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక అదే విధంగా ఆగ్నేయం పెరిగే విధంగా అంటే ఎలివేషన్ మోడల్స్ ని బట్టి ఈ ఆగ్నేయం ఎదరికి పెంచుకోవడం, లేకపోతే ఈశాన్యం వైపు ఇలా స్టెప్ ఇలా ఎదరికి వేసుకోవడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగ్నేయం పెరిగే విధంగా కానీ అలాగే ఈశాన్యం పెరుగుతుందని ఈశాన్యం పెరిగేలాగా ఇక్కడ బరువుగా ఉండేటట్టు కానీ మనం ఎలివేషన్ ఏర్పాటు చేసుకోకూడదు. ఇక్కడ ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే మన ఇంటికి ఉన్న స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ మనం పాడు చేసుకోకూడదు. ఎలివేషన్ పేరుతో ఖచ్చితంగా ఆ స్క్వేర్ రెక్టాంగిల్ లో సరిపెట్టి మాత్రమే మనం ఎలివేషన్ ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా కొన్ని చోట్ల ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ షేడ్ ఉంటుంది కదా లెంటల్ బీమ్ దగ్గర, ఈ షేడ్ నుంచి స్లాబ్ కి ఇలా కనెక్టివిటీ పెట్టి ఒక డూమ్ లాగా అంటే ఈశాన్యం వైపుని ఒక డూమ్ లాగా ఏర్పాటు చేసి ఇక్కడ పెంకులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అది కూడా అందంగా ఉండటం గురించే. ఆ విధంగా ఈశాన్యం వైపున బరువుగా దళసరిగా అంటే మందం ఎక్కువగా ఉండేటట్టు మనం డూములు అయ్యి ఏర్పాటు చేసుకోకూడదు అనమాట. ఇది కూడా ఎలివేషన్ లో దోషమే. ఈ విధంగా కూడా చేసుకోకూడదు. అదే విధంగా తూర్పు కాంపౌండ్ వాళ్ళ మీద కానీ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలివేషన్ వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోకూడదు. ఎందువల్లంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మెట్ల ల్యాండింగ్ కి కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో ఒక 6 అంగుళాలు 8 అంగుళాలు గ్యాప్ ఉంటే ఇంకా ఆ తూర్పు గోడ మీద నుంచి ఎలివేషన్ చేసేసుకుంటున్నారు. అలా చేసుకోకూడదు. ఖచ్చితంగా గృహ నిర్మాణాలు ఏవి కూడా మనకి తూర్పు కాంపౌండ్ వాళ్ళ మీదకి రాకూడదు అనమాట. ఆ విధంగా కూడా మనం ఎలివేషన్ ఏర్పాటు చేసుకోవాలి. ఇకపోతే ఉత్తర సింహద్వారానికి ఉత్తర వాయువ్యంలో మెట్లు మనం ల్యాండింగ్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఖచ్చితంగా కాంటిలేవర్ బీమ్ మీద మాత్రమే మెట్ల ల్యాండింగ్ ఏర్పాటు చేసుకోవాలి. వాయువ్యంలో పిల్లర్ వేయవద్దు. దానివల్ల కూడా ఉత్తర వాయువ్యం దోషాలు ఏర్పడతాయి అన్నమాట.
పెరుగుదల దోషాలు ఏర్పడతాయి. ఈ విధంగా మనం ఎలివేషన్ చేసేటప్పుడు ఇక్కడ కూడా ఉత్తర వాయువు పెరిగేలాగా, అంటే ఉత్తర వాయువు ఎదరికొచ్చేలాగా కానీ, అంటే ముందు వైపుకి ఆ విధంగా కానీ, లేకపోతే ఈశాన్యం ఇలా ఎదరికి స్లాబులు పెంచుకోవడం కానీ చేయవద్దు. ఖచ్చితంగా స్క్వేర్ ని రెక్టాంగిల్ ని మనం పాడు చేసుకోకూడదు అనమాట. అదే విధంగా ఉత్తరం కాంపౌండ్ వాళ్ళ మీదకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలివేషన్ రాకూడదు. ఎలివేషన్ ఖచ్చితంగా కాంపౌండ్ వాళ్ళ లోపల భాగంలో మాత్రమే ఎలివేషన్ ఉండాలన్నమాట. అది కూడా మీరు ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే ఆగ్నేయాన్ని కానీ ఉత్తర వాయువ్యంలో కానీ మనం మెట్లు ఏర్పాటు చేసుకుని ఎలివేషన్ చేసినప్పుడు ఆ భాగంలో మెట్ల పైన హెడ్ రూమ్ ఏర్పాటు చేస్తాం కాబట్టి ఖచ్చితంగా దానికంటే కొంచెం ఎక్కువ ఎత్తుగా నైరుతి భాగాల్లో ఒక రూమ్ ని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఆ విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎలివేషన్ చేసిన తూర్పు భాగంలో మనం హెడ్ రూమ్ మెట్ల పైన ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి నైరుతిలో కూడా మనం ఒక రూమ్ ఏర్పాటు చేసుకుంటే సత్ఫలితాలను పొందుతాం. ఇక్కడ కూడా ఇలాగా స్లాబ్ నుంచి ఈ షేడ్ కలిపి ఇలా డూమ్ కింద, అంటే ఉత్తర ఈశాన్యంలో ఇలా డూమ్ కింద మనం ఏర్పాటు చేసుకోకూడదు అనమాట. అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఉత్తర ఈశాన్యంలో కానీ తూర్పు ఈశాన్యంలో కానీ పెద్ద పెద్ద డూముల్లాగా పెంకులు ఏర్పాటు చేసుకోవడం, అటువంటి ఎలివేషన్ చేసుకోకూడదు. తేలిగ్గా ఉండాలి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తూర్పు ఉత్తర భాగాల్లో ఎంత తక్కువ ఎలివేషన్ చేసుకుంటే అంత మంచిది, అంత మంచి వాస్తు ఫలితాలు పొందుతాం అనమాట. ఇకపోతే పడమర వైపు, పశ్చిమ వైపు తీసుకుంటే ఇక్కడ కూడా మెట్ల ల్యాండింగ్ ఖచ్చితంగా కాంటిలేవర్ బీమ్ నుంచి ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు వేయవద్దు, ఎందుకంటే దీనికి కూడా పశ్చిమ నైరుతి పెరిగిన దోషం ఏర్పడుతుంది. అదే విధంగా నైరుతి పెరిగే విధంగా, అంటే ఈ విధంగా మోడల్ గా ఏ విధమైన ఎలివేషన్ లో చేసుకోకూడదు. ఖచ్చితంగా స్క్వేర్ రెక్టాంగిల్ పాడవకూడదు. అదే విధంగా వాయవ్యములు కూడా ఇలా డూములు ఏర్పాటు చేస్తారు, స్లాబ్ కి షేడ్ కి కలిపి దీని మీద పెంకులు ఏర్పాటు చేసుకోవడానికి. ఇది కూడా తప్పు అనమాట. ఈ విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బరువుగా దళసరగా ఉండేలాగా పశ్చిమ వాయవ్యంలో కూడా మనం ఏర్పాటు చేసుకోకూడదు. మనం ఈశాన్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో పడమర వాయవ్యానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదే విధంగా కాంపౌండ్ వాల్ మీదకి ఎట్టి పరిస్థితుల్లోనూ మన యొక్క ఎలివేషన్ రాకూడదు. కొంతమంది దక్షిణ పశ్చిమాల్లో కాంపౌండ్ నుంచి కలిపేసుకుంటున్నారు. ఆ విధంగా కలుపుకోవడం వల్ల కాంపౌండ్ వాల్ యొక్క ఉపయోగం ఉండదు. పరిసర ప్రాంత ప్రభావాలు, పరిసర వాస్తు దోషాలు మనకి ఇంటి మీద ఎక్కువగా పడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంపౌండ్ వాల్ మీద నుంచి ఎలివేషన్ చేసుకోకూడదు. ఇకపోతే దక్షిణ నైరుతిలో ఎలివేషన్ చేసుకునేటప్పుడు కూడా మనం చూసుకుని కాంటిలేవర్ బీమ్ నుంచి మెట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ పిల్లర్ వేయవద్దు, దక్షిణ నైరుతి పెరుగుతుంది. అదే విధంగా ఈ దక్షిణాగ్నేయంలో డూమ్ ఏర్పాటు చేసుకోవద్దు. ఖచ్చితంగా చూసుకుని ఆ దక్షిణ వైపు ఉన్న ఎలివేషన్ కూడా కాంపౌండ్ వైపు మీదకి రాకుండా చూసుకుని మనం ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దక్షిణ పశ్చిమాలు మూతపడే ఎలివేషన్ చేసుకోవచ్చు. దక్షిణ పశ్చిమాలు మూతపడేలా చేసుకోవచ్చు. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దక్షిణ పశ్చిమాల్లో మిర్రర్స్, మొత్తం దక్షిణం అంతా మిర్రర్స్ పెట్టేస్తున్నారు. అలాగే గ్లాసెస్, కూలింగ్ గ్లాసులని మిర్రర్స్ అలా ఏర్పాటు చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే దక్షిణ పశ్చిమాల్లో మిర్రర్స్ ఏర్పాటు చేసుకోకపోవడం మంచిది అనమాట. ఎందుకంటే అది క్లోజ్ గా ఉండాలి. మళ్ళీ మన అవతల ఇమేజెస్ ఇంట్లో పడేలాగా కనిపించేలాగా అలా మిర్రర్స్ ఏర్పాటు చేసుకోకూడదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దక్షిణ పశ్చిమాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మిర్రర్స్ ని ఏర్పాటు చేసుకోకండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బ్లాక్లు, అంటే ఆగ్నేయం బ్లాక్. ఈ విధంగా దక్షిణ వైపు తూర్పు వైపు రోడ్డు వచ్చింది ఆగ్నేయం బ్లాక్. అయితే ఎవరైనా ఆగ్నేయం బ్లాక్ తూర్పు సింహద్వార గృహం నిర్మించుకుని తూర్పు వైపు ఎలివేషన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దక్షిణ భాగంలో కూడా మీరు ఎలివేషన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆగ్నేయం బ్లాక్ ఇంటికి తూర్పు సింహద్వారం కదా అని చెప్పి మీరు తూర్పు వైపున ఎలివేషన్ చేసుకుని దక్షిణ వైపున ఎలివేషన్ వదిలేయడం వల్ల కూడా అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీంతో పాటు ఇక్కడ కూడా ఎలివేషన్ పూర్తిగా చేసుకోవాలి. అదే విధంగా ఈశాన్యం బ్లాక్, అంటే తూర్పు ఉత్తరాల్లో రోడ్డు ఏర్పాటు చేసినప్పుడు ఈశాన్యం బ్లాక్ కి మీరు ఎలివేషన్ ఎంత తక్కువగా చేసుకుంటే అంత మంచిది. ఇకపోతే వాయవ్యం బ్లాక్ లో పడమర రోడ్డు, ఉత్తరం రోడ్డు. ఇక్కడ కూడా మీరు పడమర ఎలివేషన్ చేసుకుని ఉత్తరాన్ని చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఉత్తరాన్ని మూత వేసుకుని ఈ పడమర నైరుతిని వదిలేసుకోకూడదు అనమాట. ఎంతో కొంత మనం నైరుతిలో కూడా కొంత మూత పడేలాగా ఎలివేషన్ చేసుకుంటే సత్ఫలితాలను పొందుతాం. అదే విధంగా ఇక్కడ నైరుతి బ్లాక్, అంటే పడమర రోడ్డు, దక్షిణం రోడ్డు.
ఈ నైరుతి బ్లాక్ ఇళ్ళకి రెండు వైపులా కూడా అంటే పడమర వైపుని నైరుతిలో కూడా మూత పడేలాగా మనం ఎలివేషన్ చేసుకుంటే సత్ఫలితాలను పొందుతాం. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని చోట్ల మధ్యలో కార్ పార్కింగ్ అంటే ఇప్పుడు మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉందనుకోండి, ఇలాగ డూమ్ మధ్యలో, అంటే ఇప్పుడు పడమర ఫేసింగ్ ఉందనుకో ఇలాగ ఇలాగ మధ్యలో అనమాట, ఇలా మధ్యలో ప్లేస్ ఇలా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇవి పెద్దగా సత్ఫలితాలను ఏమి ఇవ్వట్లేదు. అలా మధ్యలో మనం తూర్పు ఉత్తర సింహద్వారాలకు అసలు ఏర్పాటు చేసుకోకూడదు, దక్షిణ పశ్చిమాలకు కూడా ఇటువంటివి ఏర్పాటు చేసుకోకపోవడమే మంచిది. ఇవన్నీ కూడా తూర్పు ఉత్తర భాగాల్లో బరువుగా ఉండటం ఈ ఇబ్బందులు కలిగిస్తాయి అన్నమాట. అదే విధంగా దక్షిణ పశ్చిమాల్లో పడమర పెరిగి ఈ నైరుతి వాయువ్యాలు ఇక్కడ నైరుతి ఆగ్నేయాలు ఖాళీగా ఉండటం ఇటువంటి అన్ని కలుగుతాయి. కాబట్టి ఆ మధ్యలో డూములు పెరిగి ఆ కార్ పార్కింగ్ అంటే దానికి తగినంత మళ్ళా ప్లేస్లు ఉండాలి. తూర్పుత్రాలు బాగా డబల్ రెట్టింపులు ఉంటే అవి వేరే ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఆ విధంగా కూడా మనం డూములు ఏర్పాటు చేసుకోకుండా ఉండటమే ఉత్తమమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి నెల వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ క్యాంప్ కలదు. ఎవరైనా నన్ను సంప్రదించాలనుకునేవారు స్క్రీన్ మీద వచ్చే నెంబర్ తీసుకుని మా వద్ద అపాయింట్మెంట్ తీసుకోండి.